ఓకే. హాయ్ అందరికి. సోలో సికోవా వర్సెస్ కోడీ రోడ్స్ మధ్య అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ రేపటి స్మాక్‌డౌన్‌లో జరగబోతుంది. ఈ మ్యాచ్ మనకి రేపటి స్మాక్‌డౌన్ మెయిన్ ఈవెంట్‌లో జరుగుతుందని చాలామంది ఫ్యాన్స్‌మే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇదొక ఛాంపియన్‌షిప్ మ్యాచ్ అండ్ ఈ మ్యాచ్‌లో రోమన్ రీన్స్ కావచ్చు, జిమ్మీ ఊసో కావచ్చు వీళ్ళిద్దరూ రావచ్చని రూమర్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి. సో, అందుకనే ఈ మ్యాచ్ మెయిన్ ఈవెంట్‌లో జరుగుతుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. బట్ ఈరోజు మార్నింగ్ మన ట్రిపుల్ హెచ్ ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే ఇచ్చినారు ఈ మ్యాచ్ పైన. అదేందంటే ఈ మ్యాచ్ ఇప్పుడు సోలో సికోవా వర్సెస్ కోడీ రోడ్స్ మధ్య అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ రేపటి స్మాక్‌డౌన్ స్టార్టింగ్‌లోనే జరుగుతదంట. సో, ఇది నిజంగా చాలా షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఈ మ్యాచ్ రేపటి స్మాక్‌డౌన్ స్టార్టింగ్‌లోనే జరిగితే మరి స్మాక్‌డౌన్ మెయిన్ ఈవెంట్‌లో ఏం జరుగుతది? సో, ఇప్పుడు ఈ మ్యాచ్ ఒక మెయిన్ ఈవెంట్ మ్యాచ్. అలాంటి మ్యాచ్‌నే ఇప్పుడు స్మాక్‌డౌన్ స్టార్టింగ్‌లో చూపిస్తున్నారంటే ఇప్పుడు స్మాక్‌డౌన్ మెయిన్ ఈవెంట్‌లో సో, ఇంకా బిగ్ ప్లాన్స్ ఏమైనా ఉండొచ్చు. సో, వేరే సర్ప్రైజ్ రిటర్న్స్ కావచ్చు. సో, సంథింగ్ ఏదైనా ఉండొచ్చు. బిగ్ ప్లాన్స్ ఏమైనా ఉండొచ్చు. అందుకనే ఈ మ్యాచ్‌ని స్మాక్‌డౌన్ స్టార్టింగ్‌లోనే బుక్ చేసినారు కావచ్చు మన ట్రిపుల్ హెచ్. అండ్ దీనిపైన ఇప్పుడు మన ట్రిపుల్ హెచ్ సోషల్ మీడియాలో అనౌన్స్ చేసిన తర్వాత టీకేఓ వాళ్ళు రియాక్షన్ అయితే ఇచ్చేసినారు. సో, ఆ రియాక్షన్ ఏందో మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. టీకేఓ వాళ్ళు ఒక ఐ ఎమోజీ అయితే పెట్టినారన్నమాట. మీరు స్క్రీన్ మీద చూడండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం సర్వైవర్ సిరీస్ పోస్టర్ గురించి. మన డబ్ల్యూడబ్ల్యూఈ సర్వైవర్ సిరీస్ పోస్టర్ని అయితే రిలీజ్ చేసింది. ఈ పోస్టర్లో కోడీ రోడ్స్ ఉన్నారు, రోమన్ రీన్స్ ఉన్నారు, సోలో సికోవా ఉన్నారు, బియాంకా బెలర్ ఉంది అండ్ జెడ్ కార్గిల్ కూడా ఉన్నారు. అండ్ అలాగే కెవిన్ ఓవెన్స్ కూడా ఉన్నారన్నమాట. సో, ఇప్పుడు ఈ పోస్టర్లో కోడీ రోడ్స్ని అండ్ రోమన్ రీన్స్ని పక్కనే పెట్టింది. అండ్ ఈ పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత చాలామంది ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కోడీ రోడ్స్, రోమన్ రీన్స్ కలుస్తారు, వీళ్ళిద్దరు టీమ్ అప్ అవుతారని చాలా రూమర్స్ వస్తున్నాయి. అండ్ ఇప్పుడు మనకి ఇంతకుముందు కూడా రూమర్స్ వచ్చినాయి కోడీ రోడ్స్ అండ్ రోమన్ రీన్స్ కలుస్తారని. అండ్ ఈ పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత ఆ రూమర్స్ చాలా వస్తున్నాయి. మరి ఇప్పుడు మీరేమంటారు? కోడీ రోడ్స్ అండ్ రోమన్ రీన్స్ కలిస్తే ఎలా ఉంటది? అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ మన రోమన్ రీన్స్ మ్యాచ్ కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పుకోవాలి. సర్వైవర్ సిరీస్‌లో రోమన్ రీన్స్ కన్ఫర్మ్‌గా ఫైట్ చేస్తున్నారు. సో, ఈ పోస్టర్‌లో రోమన్ రీన్స్ ఉన్నారంటే కంపల్సరీగా రోమన్ రీన్స్ సర్వైవర్ సిరీస్‌లో ఫైట్ చేస్తారు. అండ్ ఇప్పుడు మీరేమంటారు? కోడీ రోడ్స్ అంటే ఇప్పుడు మనకి ఎలాగో బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ మ్యాచ్ జరుగుతుందని అప్డేట్ ఉంది సర్వైవర్ సిరీస్‌లో. మరి రోమన్ రీన్స్ టీమ్‌లో కోడీ రోడ్స్ యాడ్ అవుతే ఎలా ఉంటది? సో, మరి దాన్ని ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారా? మీరేమంటారో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం బాబీ లాష్లీ గురించి. సో, బాబీ లాష్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక స్టోరీని అయితే మెన్షన్ చేసినారు. సో, ఈ ఫోటోలో మన బాబీ లాష్లీ జర్నీ అయితే ఉంది. అండ్ దాని కింద ఆ ఫోటో కింద మన బాబీ లాష్లీ ఏమన్నారంటే ద జర్నీ ఓవర్ అని బాబీ లాష్లీ అయితే మెన్షన్ చేసినారు. సో, ఇప్పుడు బాబీ లాష్లీ జర్నీ అంటే డబ్ల్యూడబ్ల్యూఈ జర్నీ కావచ్చు, లేదంటే రెజ్లింగ్ జర్నీ కావచ్చు, ఇదంతా ఎండ్ అయిపోయింది అన్నట్టుగా ఒక ట్వీట్ అయితే ఒక పోస్ట్ అయితే చేసినారు. సో, మరి ఇప్పుడు బాబీ లాష్లీ రెజ్లింగ్‌కి ఫుల్ స్టాప్ చెప్తారా? లేదంటే ఏఈడబ్ల్యూలో వెళ్తారా అనేది చూడాలి. సో, నాకు తెలిసి ఇది ఎండ్ అయితే కాదు. బాబీ లాష్లీ ఏఈడబ్ల్యూలో వెళ్ళే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మోటార్ సిటీ మిషన్ గన్స్ గురించి. సో, వీళ్ళు డబ్ల్యూడబ్ల్యూలో డెబ్యూట్ చేస్తారన్నట్టుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ వీళ్ళే కాదు చాలామంది సూపర్ స్టార్స్ ఉన్నారు. లూచా బ్రోస్ కూడా తొందరలోనే డబ్ల్యూడబ్ల్యూలో అడుగు పెడతారన్నట్టుగా రూమర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, చూద్దాం ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేస్తే మనకి ఇంకా కొంచెం క్లారిటీ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం సీఎం పంక్ గురించి. సో, మన సీఎం పంక్ బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో హెల్ ఇన్ ఏ సెల్ మ్యాచ్లో ఫైట్ చేస్తున్నారు మన డ్రూ మ్యాకెంటైర్తో. సో, మన సీఎం పంక్కి ఇది 5th మ్యాచ్ హెల్ ఇన్ ఏ సెల్ మ్యాచ్లో ఫైట్ చేయడం. అండ్ ఇప్పుడు మన సీఎం పంక్ 2 సార్లు విన్ అయినారు అండ్ 2 సార్లు ఓడిపోయినారు హెల్ ఇన్ ఏ సెల్ మ్యాచ్ జరిగినప్పుడు. అండ్ ఇప్పుడు ఇది 5th మ్యాచ్. సో, కంపల్సరీగా సీఎం పంక్ విన్ అవుతారని రూమర్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. అండ్ సీఎం పంక్ ఫ్యాన్స్ కోసం ఇంకొక గుడ్ న్యూస్ కూడా ఉంది. అదేంటంటే ఇప్పుడు బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్ వచ్చే వరకు సీఎం పంక్ ప్రతి ఒక్క రా షోలో కన్ఫర్మ్‌గా వస్తారనమాట. ప్రతి ఒక్క రా షో కోసం సీఎం పంక్ అఫీషియల్‌గా అడ్వర్టైజ్ ఉన్నారు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం కోడీ రోడ్స్ గురించి. కోడీ రోడ్స్ ఈ సంవత్సరంలో దాదాపుగా 69 మ్యాచెస్‌లో ఫైట్ చేసినారన్నమాట. ఏ సూపర్ స్టార్ కూడా ఇన్ని ఎక్కువ మ్యాచెస్‌లో ఫైట్ చేయలేదు. ఈ సంవత్సరంలో కోడీ రోడ్సే నెంబర్ 1 పొజిషన్‌లో ఉన్నారు. అండ్ నెక్స్ట్ మాట్లాడడం ద బ్రాహ్మా బుల్ పీపుల్స్ ఛాంపియన్ రాక్ గురించి. సో, రాక్ రేపటి స్మాక్‌డౌన్‌లో రిటర్న్ చేస్తారని చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే రాక్ ఒక బిగ్ సూపర్ స్టార్ అండ్ ఫాక్స్ నెట్వర్క్ పైన స్మాక్‌డౌన్‌లో స్టార్టింగ్‌లో వచ్చినప్పుడు ఆ స్మాక్‌డౌన్‌లో రాక్ వచ్చినారు. అండ్ ఇప్పుడు కూడా రాక్ రిటర్న్ చేస్తారని చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి. సో, దీనిపైన ఇంకా ఎటువంటి అప్డేట్ వచ్చినా నేను రేపు మార్నింగ్ ఇన్‌స్టాలో మెన్షన్ చేస్తాను.
సో మనకి స్మాక్ డౌన్ జరిగే కన్నా ముందు కొన్ని అప్డేట్స్ అయితే వస్తాయి. సో అప్డేట్స్ని వీడియో చేయడానికి కుదరదు. అందుకని నేను ఇన్స్టాగ్రామ్లో మెన్షన్ చేస్తాను. మీరు కంపల్సరీ ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి. అండ్ నెక్స్ట్ మాట్లాడడం డ్రూ మ్యాకెంటైర్ గురించి. సో మన డ్రూ మ్యాకెంటైర్కి ఒక క్వశ్చన్ అయితే అడిగినారు. అదేంటంటే ఇప్పుడు మీరు డబ్ల్యూడబ్ల్యూలో కాకుండా అవుట్ సైడ్ రెజ్లర్తో ఎవరితోనైనా ఫైట్ చేయాలని అనుకుంటున్నారా అని అడిగినప్పుడు మన డ్రూ మ్యాకెంటైర్ ఏమన్నారంటే నేను విల్ ఓస్ప్రేతో అండ్ కజుషికా ఒకాడాతో జో హెన్రీతో ఫైట్ చేయాలని అనుకుంటున్నానని మన డ్రూ మ్యాకెంటైర్ అయితే చెప్పినారు. అండ్ అంతేకాదు ఇంకొకటి కూడా చెప్పినారు. ఇన్ ఫ్యూచర్లో మన డ్రూ మ్యాకెంటైర్ ఒక టీమ్ని ఫామ్ చేస్తే, ఒక ఎవల్యూషన్ లాంటి టీమ్ని ఫామ్ చేస్తే ఆ టీంలో షీమస్ అండ్ ఒబాఫేమే అండ్ అలాగే బ్రాన్ బ్రేకర్తో ఒక టీమ్ని ఫామ్ చేస్తా అని మన డ్రూ మ్యాకెంటైర్ అయితే చెప్పినారన్నమాట. సో చూద్దాం ఇన్ ఫ్యూచర్లో ఈ టీమప్ అవుతుందా అని. అండ్ నెక్స్ట్ మాట్లాడడం సామీ జైన్ గురించి. సామీ జైన్ వార్ గేమ్స్ గురించి మాట్లాడినారు. సో ఇప్పుడు సర్వైవర్ సిరీస్ మన సామీ జైన్ హోమ్ టౌన్లోనే జరగబోతుంది. సో అందుకనే సామీ జైన్ దీని గురించి మాట్లాడినారు. సో మనకి ఇప్పుడు వార్ గేమ్స్ మ్యాచ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో సో దాంట్లో కంపల్సరీగా సామీ జైన్ ఫైట్ చేసినారు. ఫస్ట్ మనకి బ్లడ్ లైన్తో మ్యాచ్ జరిగినప్పుడు బ్లడ్ లైన్ టీంలో సామీ జైన్ ఫైట్ చేసినారు. అండ్ దాని తర్వాత మనకి కోడీ రోడ్స్ టీంలో సామీ జైన్ ఫైట్ చేసినారు వార్ గేమ్స్ మ్యాచ్లో. అండ్ ఇప్పుడు కూడా మన సామీ జైన్ దాన్ని మిస్ అవ్వరన్నట్టుగా చెప్తున్నారు. అంటే ఇప్పుడు మిస్ అవ్వరంటే సో కంపల్సరీగా సామీ జైన్ వార్ గేమ్స్ మ్యాచ్లో ఉండాల్సి వస్తుంది. సో మరి అది ఎలా జరుగుతుంది అంటే ఇప్పుడు సామీ జైన్ వార్ గేమ్స్ మ్యాచ్లో ఫైట్ చేయాలంటే కంపల్సరీగా బ్లడ్ లైన్లో యాడ్ అవ్వాలి కదా. ఎందుకంటే మనకి సర్వైవర్ సిరీస్ వార్ గేమ్స్ మ్యాచ్లో బ్లడ్ లైన్ వర్సెస్ న్యూ బ్లడ్ లైన్ మధ్య మ్యాచ్ జరుగుతుందని అప్డేట్ ఉంది. సో అలా జరుగుతుంది కాబట్టి కంపల్సరీగా మన సామీ జైన్ రోమన్ రైన్స్తో ఖచ్చితంగా కలవాలి. అలా ఏదైనా మన సామీ జైన్ వార్ గేమ్స్ మ్యాచ్లో ఫైట్ చేస్తాడు. సో కంపల్సరీగా కలిసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం కెవిన్ ఓవెన్స్ గురించి. సో మన కెవిన్ ఓవెన్స్ రేపటి స్మాక్ డౌన్లో ఫైట్ చేస్తున్నారు. అండ్ రేపటి స్మాక్ డౌన్ కోసం కెవిన్ ఓవెన్స్కి ఒక పార్ట్నర్ కావాలి. సో ఆ పార్ట్నర్ పైన రూమర్స్ అయితే వస్తున్నాయి. సో ఆ పార్ట్నర్ మేబీ రేండీ ఆర్టన్ అయినా అవ్వచ్చు అంటాం. ఎందుకంటే రేండీ ఆర్టన్ రేపటి స్మాక్ డౌన్లో కన్ఫర్మ్గా వస్తున్నారని అప్డేట్ అయితే వచ్చింది. అండ్ ఇంకా కొన్ని రూమర్స్ ఏమంటున్నాయి అంటే సామీ జైన్ కూడా వచ్చినా రావచ్చు అంట. సామీ జైన్ కెవిన్ ఓవెన్స్కి హెల్ప్ చేసినా చేయొచ్చు అన్నట్టుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ అంతేకాదు మన గ్రేసన్ వ్యాలర్ కూడా ఒక ట్వీట్ అయితే చేసినారు. ఆ ట్వీట్ ఏందో మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. ఈ ఫోటోలో ఉంది ఇంకెవరో కాదు మన సామీ జైన్. సామీ జైన్ డబ్ల్యూడబ్ల్యూలో రాకముందు ఈ విధంగా ఉండేవారు. సో ఒక టైప్లో గ్రేసన్ వ్యాలర్ రియాక్షన్ అయితే ఇచ్చేసినారు. రేపటి స్మాక్ డౌన్లో కెవిన్ ఓవెన్స్కి సామీ జైన్ హెల్ప్ చేస్తారు అన్నట్టుగా. సో చెప్పలేం ఇదే జరుగుతుందని గ్యారంటీ లేదు. సో ఇదొక హింట్ మాత్రమే, ఇదే జరగాలని గ్యారంటీ లేదు. సో రేండీ ఆర్టన్ వచ్చినా రావచ్చు అన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ద రింగ్ జనరల్ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ గుంతర్ గురించి. సో గుంతర్ రేపటి స్మాక్ డౌన్లో వస్తున్నారని అప్డేట్ అయితే వస్తుంది. అండ్ మన డబ్ల్యూడబ్ల్యూఈ అయితే కన్ఫర్మ్ చేయలేదు. బట్ గుంతర్ రేపటి స్మాక్ డౌన్లో వచ్చినా రావచ్చు అన్నమాట. అండ్ ఇప్పుడు మేబీ ఆన్ టీవీలో కనిపిస్తారా లేదంటే ఆఫ్ ఎయిర్లో కనిపిస్తారా అనేది ఏది క్లారిటీ లేదు. కాకపోతే గుంతర్ రేపటి స్మాక్ డౌన్లో వస్తున్నారని రూమర్ అప్డేట్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం జిమ్మీ ఊసో గురించి. సో జిమ్మీ ఊసో రీసెంట్ ఫోటో అయితే రిలీజ్ అయిపోయింది. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. సో ఇప్పుడు జిమ్మీ ఊసో రిటర్న్ గురించి మాట్లాడితే రేపటి స్మాక్ డౌన్లో వస్తున్నారని రూమర్స్ అయితే దబాయించి వస్తున్నాయి. సో జిమ్మీ ఊసో కూడా రేపటి స్మాక్ డౌన్లో రావచ్చు అన్నమాట. సో చూద్దాం మనకి రేపు మార్నింగ్ ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే మీకు కంపల్సరీ షేర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం డబ్ల్యూడబ్ల్యూఈ ట్వీట్ గురించి. సో మన డబ్ల్యూడబ్ల్యూఈ రేపటి స్మాక్ డౌన్ కోసం ఒక ట్వీట్ అయితే చేసిందన్నమాట. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. సో మన డబ్ల్యూడబ్ల్యూఈ ఏమని ట్వీట్ చేసిందంటే రేపటి స్మాక్ డౌన్ కిరాక్ అంటే కిరాక్గా ఉంటుంది, ఫన్నీయెస్ట్ మూమెంట్స్ ఉంటాయి అండ్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఉంటుంది ఈ ఇయర్లోనే స్మాక్ డౌన్ అన్నట్టుగా మన డబ్ల్యూడబ్ల్యూఈ ట్వీట్ చేసిందన్నమాట. సో మీరు ఎవ్వరు కూడా రేపటి స్మాక్ డౌన్ని మిస్ అవ్వకండి. సో ఆ లెవెల్లో ఉండబోతుంది రేపటి స్మాక్ డౌన్. రోమన్ రైన్స్ రావచ్చు, లేదంటే జిమ్మీ రావచ్చు, లేదంటే మన రాక్ అయినా రావచ్చు. సో ఇంకా సర్ప్రైజ్ రిటర్న్స్ ఉన్నా ఉండొచ్చు. సో అందుకనే మీరెవరు రేపటి స్మాక్ డౌన్ని మిస్ అవ్వకండి. సో వీడియో ఇంతే. వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కంపల్సరీ కామెంట్లో అడగండి, లేదంటే డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ అయితే చేయండి. మీ మెసేజ్కి కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయినాను, రేపటి స్మాక్ డౌన్లో హికులియో డెబ్యూట్ చేసినా చేయొచ్చు అన్నట్టుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. సో చూద్దాం రేపటి స్మాక్ డౌన్ అయితే మనకి ఇంకా కొంచెం క్లారిటీ అయితే వస్తుంది. సో మరి మీరేమంటారు, రేపటి స్మాక్ డౌన్లో హికులియో వస్తారని మీకు అనిపిస్తుందా? మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి.